అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. ట్రంప్ టారిఫ్లు అమలు కాకుండా యుఎస్ ట్రేడ్ కోర్టు నిలిపివేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. విచారణలో భారత్ పాక్ ఉద్రిక్తతల అంశం రాగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఇప్పటికే లిబరేషన్ డే పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించారు ట్రంప్. అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారాలను సమర్థించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్ చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని కోర్టుకు వివరించింది. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని కోర్టుకు చెప్పారు. ఈ ట్రేడ్ డీల్స్ ను ఖరారు చేసేందుకు జూలై 7 వరకు గడువు ఉంటుందన్నారు. అప్పటి వరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరారు అధికారులు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాదనలను అమెరికా ట్రేడ్ కోర్టు తిరస్కరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. ట్రంప్ టారిఫ్లు అమలు కాకుండా యుఎస్ ట్రేడ్ కోర్టు నిలిపివేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. విచారణలో భారత్ పాక్ ఉద్రిక్తతల అంశం రాగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఇప్పటికే లిబరేషన్ డే పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించారు ట్రంప్.